జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మే 11 నుంచి తొలి విడత జనగణన ప్రక్రియలో హౌస్ హోల్డింగ్ లిస్టింగ్ చేసి లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. జనగణనకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది శిక్షణ పూర్తయినట్లు సెన్సస్ తెలంగాణ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని చెబుతున్న సెన్సస్ తెలంగాణ డైరెక్టర్ భారతి హోలికేరితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి తప్పనిసరి ఆప్షన్ అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనగణన ప్రాజెక్ట్ డైరెక్టర్ భారతి హోలికేరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ జనగణన ప్రక్రియలో కీలకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్నది తప్పనిసరి ఆప్షన్? మొదటి బారిగా అంటే చాలా ప్రోగ్రెసివ్ విధానంలో మనము ఫస్ట్ టైం సెన్సస్లో ఈ యొక్క స్వీయ గణన అని ఒక అవకాశాన్ని ప్రజలకి ఇస్తున్నాము. ఈ స్వీయ గణన అనేది ఇట్స్ ఆప్షనల్ ఓన్లీ అండి, మ్యాండేటరీ కాదు. కానీ ఇది ఒక మంచి అవకాశం ప్రజలకందరికీ కూడా, ఎందుకంటే ఈ ఒక పెద్ద ప్రక్రియలో నేరుగా బాగా వహించడానికి ఇది ఒక మంచి అవకాశం. కానీ ఇది మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్. అంటే ఎవరెవరికి సెల్ఫ్ స్వీయ గణన చేసుకునే, అందుకే డిజిటల్ రూపంలో చేసుకోవాలి కాబట్టి ఎవరికి అవకాశం ఉంది, ఎవరు చేయగలుగుతారు, టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేసుకోమని చెప్తున్నాము. మీరు స్వీయ గణన ద్వారా చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇంటికి ఖచ్చితంగా ఎన్యూమరేటర్ వస్తారు. మీరు స్వీయ గణన చేసుకుంటే దాన్ని మీరు ఇచ్చిన డేటాని కన్ఫర్మ్ చేస్తారు. మీరు స్వీయ గణన చేసుకోలేదు అంటే రెగ్యులర్ ఎన్యూమరేషన్ ద్వారా మీ యొక్క వివరాలన్నీ కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. వ్యాపార సముదాయాలకు సంబంధించి, గృహ నివాసాలకు సంబంధించిన సముదాయాలకు సంబంధించి వారు ఎక్కడ నమోదు చేసుకోవాలి? వ్యాపార సముదాయాల దగ్గర నమోదు చేసుకోవాలా, లేకుంటే ఇంటి దగ్గర నమోదు చేసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే మొదటి దశలో ఏదంటే మనము ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా, అంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా మనము నంబరింగ్ చేస్తాం, లిస్ట్ అవుట్ చేస్తాము, ఎన్యూమరేట్ చేస్తాం. ఆ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూసేజ్, అది రెసిడెన్షియల్ అవ్వచ్చు, నాన్ రెసిడెన్షియల్ అవ్వచ్చు, అంటే షాప్స్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అలాగే టెంపుల్ అవ్వచ్చు, మాస్క్, చర్చ్, అలాగే స్కూల్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఆఫీసెస్ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, ఏదైనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా మనము ఎన్యూమరేట్ చేస్తాం. ఈ ఎన్యూమరేటెడ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ప్రక్రియ పూర్తయిందా మేడం? తెలంగాణలో ఏదంటే ఈ ఒక సెన్సస్ కి సంబంధించింది ఒక క్యాస్కేడ్ ఆఫ్ ట్రైనింగ్ మనము రెడీ చేయడం జరిగింది. అంటే నేషనల్ ట్రైనర్స్ కి అందరికీ కూడా ఢిల్లీలో ట్రైనింగ్ అయింది. అలాగే మన మాస్టర్ ట్రైనర్స్ కి అందరికీ కూడా హైదరాబాద్లో మనము రెసిడెన్షియల్ 4 రోజుల ట్రైనింగ్ ఇచ్చాము. మొత్తమే చూసుకోవచ్చు, భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి సీనియర్ IAS అధికారి భారతి హోలికేరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.